హలో అండి, నమస్తే. చూస్తున్నారు కదండి పచ్చిమిరపకాయలు. వీటిని చూడంగానే నవనవలాడుతూ భలే ఉన్నాయి కదండి. నాకైతే వీటిని వెంటనే పచ్చడి చేసుకొని తినేయాలనిపించింది. వేడి వేడి అన్నంలోకి, సంగట్లోకి సూపర్గా ఉండే ఈ పచ్చిమిరపకాయల పచ్చడిని చాలా తక్కువ టైంలో చాలా రుచికరంగా ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాము. ఇక్కడ నేను 20 పచ్చిమిరపకాయలు, 22 ఉండొచ్చు, 20 పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. తొడిమలు తీసేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయి కదండి, దీనికి తగిన విధంగా మనం చింతపండుని వేసుకోవాలి. అప్పుడే చింతపండులోని పులుపు, పచ్చిమిరపకాయలను కారం రెండు సరిపోతేనే మనకు పచ్చడి మంచి రుచి వస్తుంది. పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని ఒకసారి కడిగేసి కొద్దిగా నీళ్ళల్లో కడిగిన చింతపండు వేసేసి నానబెట్టి పెట్టేసుకుందాం. చింతపండు నానే లోపల స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూను నూనె వేసుకుందాము. నూనె కాగే లోపల పచ్చిమిరపకాయలంతా ఇలా మధ్యలోకి తుంచి వేసేసుకున్నాము. వీటిని నూనెలో అలాగే వేయించేసుకుంటే మనకి చిట్లు మీద పడతాయి. కాబట్టి మనం పచ్చిమిరపకాయలన్నీ కూడా ఇలా మధ్యలోకి తుంచి నూనెలో వేయించుకుంటే ఏమీ కాదు. కాబట్టి అన్ని పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి తుంచి పెట్టేసుకోవాలి. నూనె కాగిపోయిందండి. మంట తగ్గించేసుకొని తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని మనం నూనెలో వేసేసుకోవాలి. చిటికెడు సాల్ట్, కొద్దిగా జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూను ధనియాలు, కొద్దిగా 10 నుండి 20 మెంతి గింజలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి పచ్చిమిరపకాయలని మగ్గనివ్వాలి. ఈలోగా మనం ఒక ఉల్లిపాయను తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. ఇలా కట్ చేసేసుకోవాలి. పచ్చడిలో కంపల్సరీగా ఉల్లిపాయలు వేసుకుంటామండి మేము. ఎంత ఎక్కువ ఉంటే అంత నచ్చుతుంది మాకు పచ్చడి. ఇలా రేకులుగా విడదీసి వేసుకుంటే పచ్చడిలో బాగా మనం మిక్సీలో వేసి మెతుకున్నప్పుడు చక్కగా అన్నీ కలిసిపోతాయి. అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు అలాగే ఉండే విధంగా మనం మిక్సీ వేసుకోవాలి. ఇలా అన్నీ విడదీసి పెట్టేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేగాయేమో ఒకసారి చూసేద్దాము. మధ్య మధ్యలో 1-2 సార్లు మనం ఇలా అన్ని ముక్కల్ని కలుపుకుంటూ వేయించుకుంటే అన్ని సమంగా వేగుతాయి. సో ఇంకొక నిమిషం పాటు మనం ఈ పచ్చిమిరపకాయల్ని మగ్గించుకుందాము. ఈ పచ్చిమిరపకాయల పచ్చడిలో వెల్లుల్లి రెబ్బలు కూడా లైట్గా దంచి పచ్చడిలో వేసుకుంటే చాలా రుచి వస్తుంది. కాబట్టి ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకొని వీటిని కూడా లైట్గా దంచి పెట్టుకుందాం. ఇలా దంచి వేసుకుంటే పచ్చడిలో అన్నీ కూడా బాగా కలిసిపోతాయి. అన్నీ వేగిపోయినాయండి. మనం వేసుకున్న 1 టేబుల్ స్పూన్ నూనె కూడా కొద్దిగా ఎక్కువ ఉంది కదండి. ఇంకా కూడా మనం 1 టీ స్పూన్ నూనెలోనే పచ్చిమిరపకాయలని మంట తగ్గించేసి వేయించుకుంటే కూడా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటినంతా పక్కన తీసి పెట్టుకుందాం. ముందు పచ్చిమిరపకాయలు పచ్చడే చేయాలనుకున్నానండి. ఈ నూనె మిగిలిన తర్వాత అప్పటికప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా కలిపేసుకొని వేయించేసుకొని అది కూడా కలిపి పచ్చడి చేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. నూనె కూడా ఆ కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది కదండి. కాబట్టి నేను ఇక్కడ పచ్చి కరివేపాకు అంటామండి మేము. పచ్చి కరివేపాకుని ఈ నూనెలో వేయించేసుకొని అది కూడా మనం కలిపేసుకొని పచ్చడి తయారు చేసేసుకుందాం. కరివేపాకు వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు చల్లార్చుకుందాము. మాడిపోయింది అని కామెంట్ చేయకండి. ఇది నాన్ స్టిక్ కాదు కాబట్టి పెనుమల నల్లగా అయ్యింది. కానీ మనం వేసుకున్న కరివేపాకు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏమీ మాడిపోలేదండి, ఫ్రెష్గానే ఉన్నాయి. సో ఇవి చల్లారిన తర్వాత మనం పచ్చడి వేసేసుకుందాము. అన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేయించిన పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఈ టైంలోనే వేయించుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి. తగినంత ఉప్పు,
వేసేసి వీటిని ఒకసారి నీళ్లు లేకుండా మొదట మనం మిక్సీ వేసేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి మరొకసారి మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. నీళ్లు వేయకుండానే ఇలా మెరిగిందండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకొని మనకు కావాల్సిన విధంగా పచ్చడి రుబ్బేసుకోవాలి. అంతే అండి, చక్కగా మెదిగిపోయింది. ఈ టైంలో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే లైట్గా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని మరొక్కసారి ఉల్లిపాయలు మెత్తగా మెదిగిపోకుండా ఉల్లిపాయలు కలిసి మొత్తం ఇందులో కలిసిపోయే విధంగా మిక్సీ వేసేసుకుంటే చాలు. ఫైనల్గా ఒకసారి మిక్సీ వేసేసుకుందాం. రివర్స్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ 1 నిమిషం మనం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మిక్సీ వేసుకుంటే చాలండి. అంతే అండి, మనకి క్షణాల్లో కారంగా పుల్లగా ఉండే పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి. ఉల్లిపాయలు వేసేటప్పుడు మనం రివర్స్లో ఆన్ ఆఫ్ 1 సెకండ్ వేసుకుంటే చాలండి. ఉల్లిపాయలు పూర్తిగా మెదిగిపోకుండా ఇలా అక్కడక్కడ కనిపిస్తూ తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా చాలా బాగుంటుంది. ఓకే అండి, దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. మా ఈ పచ్చిమిరపకాయల పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూసి ట్రై చేయండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.